నమస్కారం. నేను మీ సాయితిని. మనం ఇప్పటివరకు భగవద్గీతలోని 4 అధ్యాయాల వరకు కంప్లీట్ చేశాము. 5వ అధ్యాయం కూడా 1 నుంచి 10 శ్లోకాల వరకు కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు 11 నుంచి 20 శ్లోకాల వరకు చెప్పుకుందాం. 11వ శ్లోకం. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినా కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. 11వ తాత్పర్యము. కర్మయోగులు మమతాసక్తి రహితులై కేవలము ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, శరీరముల ద్వారా అంతఃకరణ శుద్ధికై కర్మలను ఆచరింతురు. 12వ శ్లోకం. యుక్త కర్మ ఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్టికం ఆయుక్త కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. 12వ తాత్పర్యము. నిష్కామ కర్మయోగి కర్మఫలములను త్యజించి భగత్ప్రాప్తి రూపమైన శాంతిని పొందును. కర్మఫలాసక్తుడైన వాడు ఫలేచ్ఛతో కర్మలనాచరించి బుద్ధుడగును. 13వ శ్లోకం. సర్వకర్మాణి మనసా సన్యస్యస్తే సుఖం వశి నవాద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయాన్. 13వ తాత్పర్యము. అంతఃకరణమును అదుపులో నుంచుకొని సాంఖ్యయోగమును ఆచరించు పురుషుడు కర్మలను ఆచరింపజేయుకయే నవద్వారములగులు శరీరమునందు సమస్త కర్మలను మానసికముగా త్యజించి సచ్చిదానంద ఘన పరమాత్మ స్వరూపమున స్థితుడై ఆనందమును అనుభవించును. 14వ శ్లోకం. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభు న కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. 14వ తాత్పర్యము. పరమేశ్వరుడు మానవుల యొక్క కర్తృత్వమును గాని వారి కర్మలను గాని కర్మఫల సంయోగమును గాని సృజింపడు. ఈ అన్నింటిలో ప్రకృతియే ప్రవర్తిల్లును అనగా గుణములే గుణములయందు ప్రవర్తిల్లుచుండును. 15వ శ్లోకం. నా దత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభు అజ్ఞానేన వృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవా. 15వ తాత్పర్యము. సర్వవ్యాపి అయిన భగవంతుడు ప్రాణుల పుణ్యపాప కర్మలలో దేనికిని భాగస్వామి కాడు. అజ్ఞానముచే జ్ఞానము కప్పబడి ఉండుట వలన ప్రాణులు మోహితులగుచుందురు. 16వ శ్లోకం. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశీతమత్మనా తేషమాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. 16వ తాత్పర్యము. కానీ వారి ప్రాణుల అజ్ఞానము పరమాత్మ తత్వజ్ఞాన ప్రాప్తి ద్వారా తొలగిపోవును. అప్పుడు ఆ జ్ఞానము వారికి సచ్చిదానంద ఘన పరమాత్మను సూర్య ప్రభావలే దర్శింపజేయును. 17వ శ్లోకం. తద్బుద్ధాయస్తదాత్మానా తన్నిష్టాస్తాత్పరాయణ గచ్చంత్యా పునరావృత్తిం జ్ఞాననిర్ధు. 17వ తాత్పర్యము. తద్రూపమును పొందిన మనోబుద్ధులు గలవారై సచ్చిదానంద ఘన పరమాత్మయందే నిరంతరము ఏకీభావములో స్థితులై తత్పరాయణులైన పురుషులు జ్ఞాన సాధనతో పాపరహితులై పునరావృత్తి రహితమైన పరమగతిని పొందుదురు. 18వ శ్లోకం. విద్య వినయ సంపన్నే బ్రాహ్మణే గవిభ్యస్తిని శుని చైవాశ్వపాకే చ పండిత సమదర్శిన. 18వ తాత్పర్యము. జ్ఞానులు విద్యా వినయ సంపన్నుడైన బ్రహ్మను నియందును గోవు, ఏనుగు, కుక్క మొదలగు వానియందును చండాలునియందును సమదృష్టిని కలిగియుందురు. 9వ శ్లోకం. ఇహైవాతైర్జితా సర్గో యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మాని తే స్థితా.
19వ తాత్పర్యము సర్వత్రా సమభావస్థిత మనస్కులు ఈ జన్మయందే సంపూర్ణ జగత్తును జయించిన వారగదురు అనగా ప్రాపంచిక విషయాతీత స్థితికి చేరుదురు. సచ్చిదానంద గణ పరమాత్మ దోషరహితుడు సముడు. సమభావస్థిత మనస్కులైన జ్ఞానులు సచ్చిదానంద గణ పరమాత్మయందు స్థితులు కనుక వారు త్రిగుణాతీతులు, జీవన్ముక్తులు. 20వ శ్లోకం. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చ ప్రియం స్థిరబుద్ధిరసమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మని స్థిత. 20వ తాత్పర్యము ప్రియ లాభములకు పొంగిపోనివాడును, అప్రియములు ఎదురైనప్పుడు కృంగిపోనివాడును, స్థిరమైన బుద్ధి గలవాడును, మోహవివశుడు కానివాడును అయిన బ్రహ్మవేత్తి సచ్చిదానంద గణ పరబ్రహ్మ పరమాత్మయందు సదా ఏకీభావ స్థితి యందుండును.